చేశారు. చింతపల్లి ఏఎస్పీ కూడా పర్యవేక్షణలో దీని విచారణ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సంఘటన 4:30 గంటల సమయంలో జరిగింది. ఆ తర్వాత చీకటి పడిపోవడంతో ఇతన్ని వైద్యం అందించాలి, ఇట్లాంటి అంశాలపై ప్రభుత్వం కావచ్చు లేకపోతే పోలీసులు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిపై లోతుగా విచారించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన అంశాలు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్, అయితే రామచంద్రరావు, ఇక్కడ మొదటగా వచ్చిన విషయంలో మనం చూస్తే ఒక కారు, అడవిలో ఉన్న కార్ లాగా కనిపిస్తుంది. దాంట్లో రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఒక మొబైల్ ఫోన్ని తను హోల్డ్ చేస్తున్నారు. ఆ మొబైల్ ఫోన్ నుంచి తను కొంతమంది అంటే తన మీద కూడా అటాక్ చేయడానికి వచ్చినట్టు కనిపించింది. వాళ్ళని లేదు నేను కొత్త అండి అని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత పారిపోయినట్టు ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెనకకు వచ్చాడు. అయ్యగారు అంటూ పాస్టర్ వైపు వెళ్ళడం. సో ఇదంతా అసలు వచ్చిన ఆరుగురు ఒకవేళ పాస్టర్ మీద, అభినయ్, దర్శన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటే కనుక అభినయ్తో పాటు పక్కనున్న వ్యక్తులపైన కూడా ఎంతో కొంత వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళని కట్టడి చేయడం, వాళ్ళని కట్టిపారేయడం ఇలాంటిది ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కదా. లేదు, వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్తున్నారు. అలాంటప్పుడు అభినయ్ దర్శన్ ఫొటోస్ కానీ ఆయన డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఈయననే పర్టికులర్గా ఈ పర్సనే అని చెప్పి అతన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది? ఆ వీడియో కొంచెం నమ్మశక్యంగా లేదంటూ కూడా వాదన వస్తుంది. దానిపైన ఏంటి మీరేమంటారు? నాది ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. ప్రజల అభిప్రాయమే ఆర్టీవీ అభిప్రాయం. ప్రజలు మాటలు బట్టి అంటే సహజంగా ఒక దాడి జరిగినప్పుడు దాడి నుంచి పారిపోవడం కానీ తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. లేనట్లయితే ప్రతి దాడి జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే వీడియో తీసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ వీడియో తీస్తున్న వ్యక్తులు ఎందుకు ఒక దాడి జరిగినప్పుడు స్నేహితుని అవ్వచ్చు లేకపోతే బాస్ కి దాడి జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు చేయాలి. కానీ అక్కడ వీడియో తీసే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ మాటల్లో మీరు వినొచ్చు, గతంలో కూడా ఈ రకంగా దాడి చేసే సందర్భంలో కారులో వెళ్తున్నప్పుడు ఎవరైతే అనుమానితులు కొందరు తనను వెంబడిస్తున్నారని గతంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేసినప్పుడు దానికి సంబంధించి వీడియో తీయమని అతను సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు వీడియో తీసామని చెప్తున్నారు. అయితే సహజంగా ఎక్కడైనా ఒక దాడి జరిగినప్పుడు వీడియో కానీ షూట్ చేసినట్లే వీడియో చేసిన వ్యక్తులపై కూడా సహజంగా దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దుండగులు తమ నేరాన్ని బయట ప్రపంచానికి కానీ లేక తర్వాత దర్యాప్తులో పోలీసులకి గుర్తుపట్టకుండా ఉండడానికి దాడి ఎంత ముఖ్యమో, దాడి చేసే క్రమంలో ఇతరులు వీడియో కానీ ఇతర మొబైల్ రికార్డ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడి జరుగుతుంది. కానీ ఇక్కడ అంటే అభినయ్ ఒక్కడే టార్గెట్ గా ఈ దాడి జరిగినట్టు కూడా ఉన్నాయి. అంటే సహజంగా రెండు అంశాలు ఇక్కడ. ఉద్దేశపూర్వకంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారు ఖచ్చితంగా ఒక సుపారీ గ్యాంగ్ గానే మనం చెప్పుకోవచ్చు. అంటే సుపారీ గ్యాంగ్ అంటే లక్షలు ఇచ్చి చేశారా లేదా అన్నది పక్కన పెడితే ఒక పథకం ప్రకారం ఒక కాంట్రాక్ట్ మాదిరిగానే ఈ దాడి జరిగింది. ఎందుకంటే ఆ దాడి దృశ్యాలు బట్టి అంటే అభినయ్ దర్శన్ ఒక టార్గెట్ గానే ఈ దాడి జరిగింది. ఆ దాడి క్రమంలోనే వీరు చాలా ఇప్పుడుగా నేను చెప్పినట్టు చట్టానికి దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్లౌజులు వేసుకోవడం, సహజంగా చేతులకు గ్లౌజులు వేసుకుంటారు కానీ కాళ్ళకు కూడా అక్కడ ఏదైతే పాలిథిన్ కి సంబంధించిన గ్లౌజులు కూడా వేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా జరిగింది. అయితే ఈ దాడి అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక దాడి సహజంగా జరిగే దాడి కాకుండా భిన్నంగా దాడి జరిగింది. దీనిపై మనం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా పోలీసులు దీనికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్థానికులతో మన జర్నలిస్టులు అక్కడ మాట్లాడడం జరిగింది. వారెవరికి కూడా ఈ దాడి వ్యవహారంపై సంబంధం లేదు. అట్లాగే వారికి దాడి చేసిన వ్యక్తులతో పరిచయాలు కూడా అంటే అక్కడ ఎవరైతే ఈ దాడి చేశారో ఆ వ్యక్తులు గతంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవని అక్కడ స్థానికులు మాటలు బట్టి చెప్తుంది. స్థానికంగా ఈ అభినయ్ దర్శన్ గత 10 రోజులుగా ఈ జెరిలా, మొండిగడ్డ, నీళ్లుమెట్ట ఆ ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ రకరకాల సమస్యలు, రోడ్లు, మంచినీరు ఇట్లాంటి అంశాలపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ దాడి విషయంపై అంటే మీకు ఉన్న చాలా డౌట్లు ఏదైతే నెట్టింట వైరల్ అవుతుంది, ఒక దాడి జరిగినప్పుడు దాడిని ఎదుర్కోవాలి లేక దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ వీడియో తీయడం, అప్లోడ్ చేయడం ఇట్లాంటి అంశాలపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సహజంగా చట్టానికి పట్టించే క్రమంలో కూడా వీడియో తీసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే తీసారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఎవరైతే అభినయ్ దర్శన్తో ఉన్నారో ఆ అనుచరులు కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏ రకంగా దాడి జరిగిందనే విషయంతో పాటు దాడి వెనుక గల కారణాలపై కూడా విశ్లేషణ జరుగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అంశాలు కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పాస్టర్ అభినయ్ దర్శన్ ఇష్యూలో
వచ్చిన రిలీజ్ అయిన వీడియోస్ పై పలు అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అతని పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అన్ని రకాల ఎవిడెన్సెస్ ని సేకరిస్తున్నారు. నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పాస్టర్ అభినయ్కి గతంలో కూడా నాకు ఫోన్ చేసి చాలా మంది చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అంటూ పాస్టర్ అభినయ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఒక్కసారి పాస్టర్ అభినయ్ ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్ గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళ ఎమ్మెల్యే తాలూకు అంటారు, నీకేం పని మా నియోజకవర్గంలో, నీకేం పని అంటారు. నువ్వు ఎవడు రా, కడప నుంచి వచ్చి మా ప్రజల సమస్యలు తెలుసుకోవటం నువ్వెవడు అన్నాడు. తప్పు నేను చేస్తున్నానా? అరే, ప్రజలకు మంచి చేయాలనుకోవటమే తప్ప. సార్, ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు, అధికారులు, నాయకులు మారినప్పుడు మరి ప్రజల బ్రతుకులు ఎందుకు మారటం లేదు అని నేను ప్రశ్నిస్తుంది తప్ప ఇక్కడ సమస్యల్ని ఏ గ్రామం చూసినా అభివృద్ధి లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీలు లేవు. భయంకరమైనటువంటి, అసలు మనుషులు బ్రతుకుతున్నారంటే ఇక్కడ గుండె రగిలిపోతుంది వీళ్ళ కష్టాలు చూస్తే. మరి వీళ్ళ కోసం ఒక సామాన్యుడు నేను నిలబడి మాట్లాడడం, పోరాడడం తప్ప. అరే, మంచి చేస్తానంటే అంటే ఎలాగా? ఒక నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి, సుపారీ ఇచ్చామని చెప్పి. సార్, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. నా తల్లిదండ్రుల నుంచి, నా భార్య బిడ్డల నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంటిన్యూస్ కాల్, భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో కొండ ప్రాంతాల్లో ఉన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు, వచ్చేయమంటున్నారు. పాదయాత్ర దేవద్దు కాబట్టి వేరే ఊర్లో స్టార్ట్ చేసుకో, అక్కడి నుంచి వచ్చేసి అక్కడ ఏమైనా జరిగితే నేను పట్టించుకునేది ఎవరు అని చెప్పి భయపడుతుంటే ఏం చెప్పాలి నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. పాడేరు నియోజకవర్గంలో ఇక్కడున్న గ్రామస్తులకు నేను మాట ఇచ్చాను, సమస్యలను పరిష్కరిస్తానని. నంబర్ చెప్తాను, ఈ నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్ గా. ఈ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట. దీని వెనకాల ఏ పార్టీ ఉందో, ఏ కుట్రలు పన్నుతున్నారో. సార్, నన్ను మంచి చేయడమే నేను చేసే నేరం అయితే మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. నేను ఒక్క క్రైస్తవుల కోసమే కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుడి కోసం, గొంతు విప్పలేని ప్రతి పౌరుడి కోసం నేను పోరాడుతున్నా. ఈరోజు పాడేరు నియోజకవర్గం మీరు ఎంక్వైరీ చేసుకోండి. హైందవులు ఉన్న గ్రామాలకు వెళ్తున్నా, వాళ్ళ దగ్గర కూడా నేను సమస్యలు తెలుసుకుంటున్నా. నాకు క్రైస్తవుడు, హైందవుడు అని లేదు సార్, అందరు నా వాళ్ళని. నేను అందరి మనిషిగా, అందరి వాడిగా, సామాన్యుడిగా, ప్రతి పేదవాడి కోసం నిలబడి ఇంత కష్టపడుతుంటే నన్ను ఏమైనా న్యాయం ఉందా? నేను చేస్తుంది తప్పు అయితే నాకు చెప్పండి. నేను మంచిగా చేస్తున్నాను కదా. మీకు అంత రోషం ఉంటే మీరే సమస్యలు పరిష్కరించండి సార్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ సమస్యలు లేకపోతే నేను ఇక్కడ ఇన్ని రోజులు ఉండే అవసరం నాకు లేదు కదా. క్రైస్తవ సమాజం ప్రార్థన చేయండి. అయ్యారు